అనే ఎవరైతే అలియాస్ రావణ్ జోసెఫ్ ఆయన ఏమంటున్నా అంటే క్రిస్టియన్ ఏదైతే మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్లో పోయి రాధా మనోహర్ దాస్ గారిని చంపుదామని చెప్పి బెదిరించడం అనేది జరిగింది. సో దానికి ఏం చెప్తారు? రాధా మనోహర్ దాసుని చంపుదామని కాదు, అక్కడ వాళ్ళు మీటింగ్ పెట్టింది దళిత క్రైస్తవుల ఐక్యత సభ. వాళ్ళు మాట్లాడాల్సింది యువత, దళిత క్రైస్తవుల్లో ఉన్న యువత బాగుల గురించి, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడాలా. కానీ అక్కడ మేమంతా కూడా అభివృద్ధి గురించి మాట్లాడడం, మేమంతా ఎదవలం అని చెప్పి ఎదవలుగా నిరూపించబడ్డారు. అక్కడ జోసఫ్ కానీ, అలాగే శ్రవణ్ కుమార్ అడెవడో జడ్జి చదివాడంట. నేనైతే ఎక్కడ వెళ్ళా. జడ్జి ఎవరైనా చదువుతారా? మీకు ఎవరైనా తెలుసా? పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూ 10th క్లాస్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ సీఎం అయితే తప్పు లేదు, కానీ జడ్జి చదివి నేను సీఎం అవ్వకూడదు. జడ్జి చదువుతుంటారా ఎదవా? అసలు వాస్తవంగా చెప్పాలంటే జడ్జి అనేది చదువు లేదు, దానికి వేరేది ఏమంటారు, దాన్ని లా నుంచి వెళ్తారు. కానీ ఇటు జడ్జే చదివాని అంటున్నాడు. మరి జడ్జి అంటే నాకేం తెలియదు. కొంచెం నాకు చదువు తక్కువ వల్ల తెలియలేదు, లేకపోతే వాడి చదువు ఎక్కువ వల్ల నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఒక జడ్జి చదివినోడు అంత హీనంగా, అంత సంస్కారహీనంగా మాట్లాడతాడా? జడ్జిగా చేసినటువంటి ఎవరైనా కానీ, ఎవరైనా అంత సంస్కారహీనంగా మాట్లాడతాడా? నా కొడకల్లారా కోసేస్తాం 2029 వస్తే అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. ఈ నా కొడుకుల్ని కోసేస్తే ఎవడ దిక్కు? వాస్తవంగా 3 సంవత్సరాల అధికారం ఉంది కదా టీడీపీ పార్టీకి. ఈ నా కొడుకుల్ని ఒక్కొక్కరిని కోసేస్తే ఎవరికి కోసేస్తే ఏం చేస్తారు వీళ్ళు? ఈ ఎదవలు అధికారంలోకి రావడం కొయ్యడం కోసం, చంపడం కోసమేనా? అంటే యువతను బాగుపరచాలని, అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలను కాపాడాలని చెప్పి రాజకీయాల్లోకి రావట్లేదా? అంటే దౌర్జన్యం, దుర్మార్గం, రౌడీయిజం చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నారా? ఇదే నా పద్ధతి. మళ్ళీ మేము చదువుకున్నాం అని చెప్పడం ఎందుకు రా ఎదవల్లారా? చదువు లేని సంస్కారం, మృగాల కంటే హీనంగా మాట్లాడుతున్నారు కదా. మరి అలాంటప్పుడు మళ్ళీ చదువు గురించి, సంస్కారం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ శ్రావణ కుమార్ అనేటటువంటి ఎధవ జడ్జిగా పనిచేశాడంట. జడ్జిగా పనిచేసినోడు ఎవడైనా ఇంత హీనంగా, ఇంకా నీచంగా మాట్లాడతాడా? ఈడంటే ఈ రావణ్ అనేటటువంటి ఈ కుక్క మాట్లాడుతుంది 100 రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ. ఈయన కొడుకు మాట్లాడుతున్నాడు 100 రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ. ఆడికే భాష తిట్టడం తెలుసు అనుకుంటున్నాడా? చెప్పు దగ్గర దాకా కొట్టి నా కొడుకుని రోడ్డు మీద ఈడ్చుకెళ్తారు. అయితే ఆ సభలో గలీజ్ మాటలు తిడుతూ ఇవన్నీ చేస్తూ కూడాను పవన్ కళ్యాణ్ దగ్గర నేను నేర్చుకున్నా ఎట్లాంటిది వాయిస్ అంటే ఇట్లా తిట్టడం అని చెప్పేసి. అవును, నేను జోసఫ్ దగ్గరే నేర్చుకున్నా. ఇప్పుడు వాడు తిట్టాడు కాబట్టి నేను కూడా అదే తిడుతున్నా. ఎవరే నా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా? సమాజంలో తిరిగితే మనిషిగా మాట్లాడు. నువ్వు అడవిలో ఉంటున్నా, సమాజంలో ఉంటున్నావు, మనిషిగా మాట్లాడు. ఇలాంటి ఎదవ మాటలు మాట్లాడి ఏదో పీకుతానంటే ఎంట్రుక కూడా పీకలేవు నా కొడక. ఇది కూడా చెప్తున్నాం, ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నా. ఎవరినెవరినో కలిసి నిన్ను కలుస్తా అంటున్నావు. ఎవరిని కలుస్తారా? కుక్క. నీలాంటి యథవల్ని ఎంతోమంది చూసిందిరా సమాజం. ఈవేళ వచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఇష్టాండీస్గా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం ఏమనుకుంటున్నావురా? పిచ్చనా కొడక. బాధ్యతగా మాట్లాడు, సమాజంలో బతుకుతున్నట్టుగా మాట్లాడు, మనిషిగా మాట్లాడు, జంతువులో మాట్లాడుకో. ఎదవా ఒక వర్గానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ వర్గ బాగోగుల గురించి మాట్లాడు. ఒక వర్గానికి నువ్వు సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆ వర్గంలో ఉన్నటువంటి, అట్టడుగున్నటువంటి యువత గురించి మాట్లాడు, వారి బాగు గురించి మాట్లాడు, వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు రా కుక్కలారా? ప్రతి కుక్క పవన్ కళ్యాణ్ గురించి మొగురుతుంది. అయితే మొన్న ఏదైతే ఈ జోసఫ్ అని చెప్పాయన నేను నాస్తికుడు అని చెప్తూ మొన్న ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. రాముడిని రాజ్యం నుంచి తరిమేశారు అడవిలోనే అడుగుతున్నాడని చెప్పిండు. వెంటనే ఇంకా వీడియో డిలీట్ చేయడం జరిగింది. అలా మాట్లాడిన ఎంతవరకు కట్టండి? అదే నేనేమంటున్నా, ఈ యధవులు చాలామంది ఈ మధ్యకాలంలో బయలుదేరారు. చిన్న సోషల్ మీడియాలు పెట్టుకుని ఇష్టానుసారంగా మాట్లాడడం, ఒకరి మతాన్ని ఒకరు కించపరుస్తూ మాట్లాడడం, ఒకరి దేవుణ్ణి ఒకరు తక్కువ చేసుకుంటూ మాట్లాడడం, సమాజంలో అలజడి సృష్టించి అల్లకల్లోలం సృష్టించాలనేటటువంటి భావంతో ఉన్నటువంటి ఇలాంటి నా కొడుకులను ఒక్కొక్కరిని ఏరిపారేయాలా ప్రభుత్వాలు? మరి ఎందుకు ఇలా నిమ్మక నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు ఉంటున్నాయో? ఈ సమాజ విచ్ఛిన్నకర శక్తులు వీళ్ళు. ఇలాంటి యధవుల్ని ఒక్కరిని కూడా సమాజంలో తిరగనీయకుండా కట్టడి చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఒక మతంపై ఒక మతం విషం చిమ్మడం, ఒక కులంపై ఒకడు విషం చిమ్మడం, ఇలా జరిగిపోతూ పోతుంది సోషల్ మీడియాలో కంట్రోల్ అంటూ లేకుండా. కాబట్టి నేనేమంటానంటే, ఇలాంటి నికృష్టమైనటువంటి భావజాలం ఉన్నటువంటి యధవుల్ని కంట్రోల్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వాడు ఏ రకంగా మాట్లాడు, ఎన్ని విధాలుగా తక్కువ చేసి హిందూ మతాన్ని కూడా మాట్లాడుతున్నాడు. మరి హిందువుల మధ్య, క్రిస్టియన్స్ మధ్య, ముస్లిమ్స్ మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నాడు. చిన్న పాపులారిటీ వచ్చింది ఆ కుక్కకి. సోషల్ మీడియా
ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అలాంటి కుక్కలందరికీ కూడా కొంచెం పాపులారిటీ వచ్చింది. ఆ పాపులారిటీతో విర్రవీగిపోతున్నారు. ఖచ్చితంగా వీళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలా. ఇలాంటి నికృష్ట దరిద్రగొట్టి యధవులందరినీ కూడా సమాజం నుంచి కొంచెం దూరంగా జైళ్లలో పంపించి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి సమాజంలో మార్పు వచ్చే విధంగా వాళ్ళు మారే విధంగా తయారు చేయాలని పోలీసు వారిని కోరుకుంటున్నాం.